ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లడ్డు గురించి ఇంత వైరల్ అవుతుంది కదండి, అది నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డిని సమర్థించకుండా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డిని పత్రం చూస్తాం మేము కూడా నేషనల్ మీడియా నుంచి హిందూయిజాన్ని నువ్వు ఇలా కించపరిచి మాట్లాడుతున్నావు, కించపరిచి నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా టేకప్ చేసింది ఈ ఇష్యూని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా స్పందిస్తారనుకుంటున్నారు మీరు? లడ్డూది అంటే లడ్డు కల్తీ గురించి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డు కల్తీ జరిగింది కదా, మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు లడ్డు కల్తీ అనేది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి ఇక్కడే చిన్న చిన్న గుళ్ళోకి వెళ్ళడానికి ఎంత సెక్యూరిటీ ఉంటది, అలాంటిది నెయ్యిలో కల్తీ కలిపేసి ఆ నెయ్యి లోపల వరకు వెళ్లి మళ్ళీ లడ్డూలు తయారు చేసి దాంట్లో చాలా చెప్పారు. మాట్లాడొచ్చా? కల్తీ నెయ్యి ఒకటి చెప్పారు, ఆవు కొవ్వు అని చెప్పారు, పామాయిల్ అని చెప్పారు, మొన్నటికి మొన్న ఏం చెప్పారమ్మా, హార్పిక్ అంట. లడ్డూలో హార్పిల్ కలిపి లడ్డూ తింటే ఎవరన్నా బతుకుతారా? అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ రోజే ఎందుకు వీళ్ళు కల్తీ జరిగినప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు లడ్డు గురించి? లడ్డు ఆ రోజు కల్తీ జరిగింది, లడ్డు పవిత్రత పోయింది, లడ్డు వాసన వస్తలేదు అని చెప్పి డౌట్ వచ్చిన తర్వాతనే వీళ్ళు ఈ కేసును టేకప్ చేసి టీడీపీ వాళ్ళు విచారణకి వెళ్ళారు. విచారణకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి నిరూపణ అయింది ఏంటంటే సిట్కి ఇచ్చారు. సిట్కి ఇచ్చిన తర్వాత సిట్ ఇప్పుడు అక్కడ ఏం చెప్పింది, దాంట్లో ఏం కల్తీ జరగలేదు, ఆవు కొవ్వు అది వచ్చిందా? అక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు. సిట్ ఇచ్చింది ఏంటంటే అక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గీ, ఇది నెయ్యి కాదు, అది యానిమల్ ఫ్యాట్ కలపలేదు, కానీ ఇది నెయ్యి కాదు, ఇది కొన్ని ముడి పదార్థాలు ఏదైతే పెనాయిల్ ఉన్నాయి సంథింగ్ కొన్ని పదార్థాలు కలిపితే వచ్చిన ఒక క్రూడ్ ఆయిల్ లాగా, ఒక క్రూడ్ ఆయిల్ మనం ఎలాగైతే ఉంటుందో అలాంటి ఒక ఆయిల్ టైప్ లో, ఒక మనకు పామ్ ఆయిల్ టైప్ లో, లేకపోతే ఒక మన డాల్టా లాగా ఇది తయారు చేయబడిన నెయ్యి. ఈ నెయ్యి తయారు చేయబడి ఈ పవిత్రతను దేవుణ్ణి కూను చేయడం కోసమే ఈ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు పందాగా పెట్టుకొని వీళ్ళ డబ్బు కోసం, వీళ్ళ ఆశ కోసం వీళ్ళే చేశారనేది ప్రధాన ఆరోపణ. అయిపోయిందా? ఇప్పుడు మీరు ఒక్క విషయము మీకు అర్థం కావట్లేదు. గుళ్ళోపలికి వెళ్ళేటప్పుడు కల్తీ, ఇప్పుడు నెయ్యి చెక్ చేయరా? ఒకటికి ట్యాంకర్లు తీసుకోపోతే నెయ్యి ఒకటి ఇప్పుడు ఎలా చెక్ చేస్తారండి? అక్కడ ఉన్నది ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళే అక్కడ ఉన్న అనుమతి ఉంది, ఈయన అనుమతితోనే లోపలికి నెయ్యి పోయింది. ఇప్పుడు ఎవరైతే ఒక్క నిమిషం అండి, అక్కడ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి చెప్పాడు, వైవి సుబ్బారెడ్డి ఇక్కడ కల్తీ జరిగిన విషయం వాస్తవం, అది కానీ మాకు తెలియకుండా జరిగింది అనేది మాత్రం అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు సమర్థిస్తలేరు? నేను సమర్థించను. ఎందుకంటే తిరుపతి అలాంటిది దేవుళ్ళ గురించి ఎప్పుడు దేవుణ్ణి దూషించినా ఏం చేసినా గానీ రఫ్ ఆడుకుంటా ఇక్కడ ఎవరితో అయినా సరే. అలాంటిది ఇలా ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆపద మొక్కులవాడు, అభయహస్తుడు, ప్రతి విషయంలో ఆదుకునే దేవుడితో ఈ రోజు కల్తీ లడ్డు జరిగింది అంటే ఇప్పుడు ఆ కల్తీ లడ్డు ఎలా జరిగింది, ఎవరు అనుమతితో లోపలికి పోయింది అని అన్ని చూసుకొని వాళ్ళని పట్టుకోవాలి కదా. ఎందుకు ఊరికి జగనన్న హయాంలోనే ఇది జరిగింది, జగనన్న అనుమతి లేదే లోపలికి? గతంలో ఇప్పుడు మనకు రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి, మనకు తిరుపతి దేవస్థానం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లడ్డు విషయంలో ఎక్కడ కూడా కల్తీ జరగలేదు. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది రాజకీయ ఉద్దండులు వచ్చినా కూడా ఇంతవరకు కల్తీ జరగలేదు. బట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఎందుకు జరిగింది అంటారు? కుట్ర అంటున్నా నేను. కుట్రతో ఏమైనా చెయ్యొచ్చు. ఒకళ్ళు బాగుపడితే ఓర్వలేరు, ఒకళ్ళు ఓడిపోతారనే భయంతో కుట్రలు చేస్తారు. మనుషులు చూస్తున్నారు కదా సమాజంలో ఎలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎట్లా మట్టి కొట్టుకొని పోతున్నారు. అలాంటిది ఆయనకి దేవుడు మీద చాలా భక్తి ఉంటది. ఆయనకి దేవుడితో మాత్రం పెట్టుకోకూడదు. దేవుడితో పెట్టుకుంటే ఏదో ఒకటి పాపం పండిపోతుంది. ఆ రోజు ఇప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూతో పెట్టుకున్నారు కాబట్టి 11 సీట్లకు పడిపోయారు అంటున్నారు. సరేలేండి, రేపు పొద్దున అదే వెంకటేశ్వర స్వామి మహిమ వల్ల స్వామి నేను మీ అందరికి నేను పూజిస్తాను కాబట్టి, ఈయన మీద నింద పడింది కాబట్టి నీ మహిమ ఏందో చూపించి ఆ నిందితుల్ని పట్టుకొని ఎవరు ఇట్లా చేశారో ఆ నిందితుల్ని పట్టుకొని శిక్షించు స్వామి. ఆ లడ్డు వల్ల మాట్లాడుకోబట్టే అక్కడే 7 మంది చనిపోయారు. ఇంకో చోట 7 మంది ఎక్కడ చూసినా చనిపోతున్నారు. ఎందుకు?
ప్రసాదం, మహాప్రసాదం, ఒక లడ్డు ఇస్తే ఇంత చాలు మనకి ప్రసాదం, అప్ప తిరుపతి లడ్డు అని అడుక్కొని తింటాం మనము ఇప్పుడు ప్రసాదం. వైఎస్ఆర్సీపీ వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళు దర్శనాలు చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు 2023 తర్వాత తిరుపతి దేవస్థానము గతంలో ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలానే ఉంటుందని మీ ఒక మంత్రివర్గ సభ్యులు అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి అతనే చెప్పాడు స్వయంగా. ఇప్పుడు చాలా బాగుంది తిరుపతి దేవస్థానం అని చెప్పి. అది ఎలా స్వీకరిస్తున్నారు మీరు? అంబటి రాంబాబు అంటే మొన్న ఆయన వైసీపీలో ఉన్నారా? ఆయన వైసీపీ మంత్రి అండి, మీకు అది కూడా అది తెలియదు. జైలుకి వెళ్ళారు కదా మొన్న. ఆయనే తెలుసులేండి, వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు కదా, ఆయనే కదా పాపము. మంచి లడ్డు బాగుందని చెప్పారా? తిరుపతి మళ్ళీ మొదటిలాగానే ఉందని చెప్పారా? పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. మంచిదే కదా, నాకు సంతోషమే. ఇప్పుడు మీ వైసీపీ వాళ్ళే వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడు గతంలో మీకు అలా లేనట్టే కదా. ఏం లేనట్టు? వైసీపీ వాళ్ళే ఇప్పుడు మంచిగా ఉందంటే గతంలో మంచిగా లేనట్టే కదా. ఉన్నట్టే. ఎలా ఉన్నట్టు? అది మరి ఆ రోజు ఇన్నిసార్లు అంబటి రాంబాబు గారు ఎన్నోసార్లు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది, కానీ ఆ రోజు ఏ రోజు కూడా ఇంత వచ్చి బయటకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నాకు అర్థం కాల. ఆయన ఎందుకు చెప్పారంట అలాగా? ఈ రోజు ఆయనకు ఇక్కడ వైబ్స్ 2019 నుంచి 23 వరకు నాకు అంత వైబ్స్ రాలేదు. 2023 నుంచి గతంలో 2019కి ముందు తిరుపతి దేవస్థానం ఎలాగైతే ఉందో ఇప్పుడు అలా ఉంది. ఒక వైసీపీ నాయకుడు అయ్యుండి మరి ఇప్పుడు అప్పుడు లేని వైభవం ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారంటే అది ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అయ్యా. నాకు అర్థం కాదు. అదే ఇది మొత్తం కుట్ర. నాకైతే నేను తెలియకో మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఆ మహిమ గలవాడు దేవుడు కాబట్టి ఆయనే మొత్తం చూసుకుంటాడు. ప్రసాదం గురించి దయచేసి ఎవ్వరు శ్రీశైలంలో కూడా కొత్తగా మళ్ళా శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి అంటున్నారు. అదే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు శ్రీశైలం మరి ఈ ప్రభుత్వం ఉంది కదా, టీడీపీ వాళ్ళు కలిపారేమో. అప్పుడు వైసీపీ వాళ్ళు కలిపినారు అని చెప్పేసి వీళ్ళు నుంచి ఏదైతే మరి శ్రీశైలంలో అంటే శివుడు వెలిసిన చోట, నేను పక్కా శివుడు భక్తురాల్ని కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? గతంలో ఏదైతే టెండర్స్ పారారో అదే టెండర్స్ నుంచి ఇప్పుడు దాకా నెయ్యి సప్లై అవుతుంది. ఆ నెయ్యి సప్లై అయ్యే గతంలో టెండర్స్ కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న టెండర్స్ కాబట్టి వాళ్ళే నెయ్యి సప్లై చేస్తున్నారు. వీళ్ళు అనుమతిస్తేనే కదా వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారని టీడీపీ వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టెండర్ ను బట్టే కదా వీళ్ళు ఇప్పుడు మనకు నెయ్యిస్తున్నారు. ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళది ఇచ్చింది అయితే కాదు టెండర్, వైసీపీ వాళ్ళు ఇచ్చిన టెండరే అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు దాన్ని బట్టి నేనేం మాట్లాడాలంటే మా జగన్ అన్నదే తప్పు. ఆయన అనుమతితోనే నెయ్యి కల్తీ కలుస్తుంది, హార్పికులు కలుపుతున్నారు, లడ్డూలు తయారు చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పాలి, అంతే కదా. నేను చెప్పేది ఒక్కటే, ఎన్నన్నా చెప్పండి,